Hi guys, I am Uday Kiran Makineni, pursuing BTech third year in Computer Science and Engineering from Vardhaman College of Engineering. So today I am literally very proud to say one fascinating thing. That is, just a few days back I have got a 460 day streak, consistency streak in next year. సో అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు కదా, సో ద థింగ్ ఆర్ ద వర్డ్ లైక్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అది ఏదైనా కావచ్చు. మైట్ బీ ద కోర్స్ దట్ వీఆర్ లెర్నింగ్ ఆర్ ఎ డైలీ హ్యాబిట్ ఆర్ దట్ వీ పర్స్యూ, ఆర్ ఇట్ మే బి లైక్ ఎనీథింగ్. జిమ్ చేయండి, ఏదైనా చేయండి, ఏదన్నా కంటిన్యూగా కొన్ని డేస్ అలానే కంటిన్యూగా చేసుకుంటా పోతే, అండ్ ఇట్స్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. So not only this, there are well good sayings stating that a person who does a same thing for 21 days makes it as a habit. So not only that, and okay, habit as well as a learning, or it might be anything. So that's the brief description about consistency. సో అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు. 460 డేస్ స్ట్రైక్ ఏంటి బ్రో, మాకు కొంతకాలానికే పోతుంది, కోర్సెస్ మధ్యలో కోడింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల ఇష్యూ వస్తుంది, రియాక్ట్స్ వస్తున్నాయి, నోట్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జాక్ట్ ఆ స్టేట్మెంట్స్ దగ్గర మేము హ్యాంగ్ అవుట్ అయిపోతున్నాము, వీఆర్ అనబుల్ టు కోప్ అప్ ఫర్దర్ అనే డౌట్స్ చాలామందికి ఉండొచ్చు. సో దాట్స్ వెరీ ఫ్రీక్వెంట్ వన్, అండ్ ప్రతి ఒక్కరికి ఆ ఇష్యూస్ అలానే ఉంటాయి. అండ్ ఈవెన్ ఇన్ మై లైఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్. సో మనకి ఎప్పుడైనా ఇష్యూస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్ మైట్ బీ ఇన్ టెక్నికల్ పర్స్పెక్టివ్, అండ్ ఈవెన్ ఇన్ నాన్ టెక్నికల్ పర్స్పెక్టివ్. ఈవెన్ మన ఇంటికి ఎవరో ఒకరు మన రిలేటివ్స్ రావచ్చు, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అని అనొచ్చు, అండ్ దేర్ వుడ్ బి సెవరల్ అదర్ సర్కమ్స్టాన్సెస్ దట్ వర్ ఎఫెక్టింగ్ అవర్ కన్సిస్టెన్సీ. సో the thing that I need to say and I wanted to say is discipline. And in my sense, discipline is the key. So the thing that we need to practice in our daily life is allocating the time slots. ఎప్పుడైనా చూడండి, ఈ టైంలో నేను ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలి అని ఎప్పుడైతే మనం మన మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకుంటామో, డెఫినెట్లీ ఇట్ వుడ్ ఫెచ్ గుడ్. సో నాట్ ఓన్లీ ఇన్ టెక్నికల్ పర్స్పెక్టివ్, బట్ ఐ హ్యావ్ లిటరలీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై ఓన్ లైఫ్, and the maintaining of that strict time slots has helped me literally a lot in maintaining this streak, and even it is continuing now. And every day ఒక ఫిక్స్డ్ టైం స్లాట్, లెట్ us assume as of me నాకు అది 6 to 7. సో ఆ టైం స్లాట్ మైట్ బి కొన్ని డేస్ మనం ఫ్రీగా ఉండొచ్చు, కొన్ని డేస్ ఫ్రీగా ఉండకపోవచ్చు. కానీ ఆ 6 to 7 అనే టైంని మాత్రం మనం ఏదో ఒక విధంగా దాన్ని మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకునేటట్లు కుదుర్చుకోవాలి. మైట్ బి దట్ మైట్ నాట్ బి ఏ హోల్ లాంగ్ కోర్స్, ఆర్ డైలీ మనం వీడియో ఏం చూడలేము. దేర్ మైట్ బి ఫ్యూ డేస్ విచ్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. సో అందుకే మనకి డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ టు ఈవెన్ freeze our streaks, and even we can pause our learnings, so that కొత్త కొత్త బర్డెన్ అనేది డైరెక్ట్లీ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. సో కొంచెం ఉంది మనకు పెండింగ్ అనుకోకుండా పడ్డది. సో డోంట్ గో విత్ ద ఇంక్రీజింగ్ ద స్ట్రీక్ స్పీడ్ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్. మెల్లగా దాన్ని కంప్లీట్ చేసుకోండి. వీ క్యాన్ డూ ఇట్ ఇన్ ఎ హ్యాపీ వే. సో నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మనకి నెక్స్ట్ ఇయర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ వన్ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ send our doubts for the resolution. So within a immediate support, like at max they are taking 24 hours of time to clarify our doubts. అది దాన్ని ఎంతమంది మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ బిలీవ్ మీ ఐఎమ్ యూజింగ్ ఇట్ వెరీ వైస్లీ. అండ్ వన్స్ ఆఫ్టర్ అలా యూస్ చేసుకొని ఐ హ్యావ్ బికమ్ ఏ టీచింగ్ అసిస్టెంట్, అండ్ ఈవెన్ ఐ హ్యావ్ సాల్వ్డ్ ఫ్యూ డౌట్స్. అది కూడా ఒక చాలా మంచి జర్నీ. సో నాట్ ఓన్లీ దట్, మనము డైలీ కంటిన్యూ అవుతున్న ఒక పర్సన్, సో వీ విల్ నాట్ బి అన్లాకింగ్ సెషన్స్ ఆన్ హాలిడేస్, రైట్? సో ఈవెన్ అట్ దట్ టైమ్స్ వీ హ్యావ్ ఏ సెక్షన్స్ కాల్డ్ బోనస్ సెక్షన్స్. సో ఐ పర్సనలీ లెవరేజెస్ దట్ అలాట్. నేను వాటిని చాలా మంచిగా వాడుకుంటాను, సో దాట్ మనకి ఎప్పుడైతే కావాలో, లైక్ సండేస్ ఆర్ దట్ సచ్ వీకెండ్స్ మోస్ట్ ప్రాబబ్లీ. సో అపార్ట్ ఫ్రమ్ మై కెరీర్స్, అపార్ట్ ఫ్రమ్ మై లెర్నింగ్స్, అపార్ట్ ఫ్రమ్ మై technical stack, I would be more inclined on to that bonus courses. మనకి సి అఫ్ కోర్స్ తెలిసిందే, మన కాలేజ్ వాళ్ళు ఎంత మాత్రం చెప్తారో అని అందరికీ తెలుసు.
సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించేటప్పుడు బోనస్ కోర్సెస్ ఈజ్ ఫెచింగ్ అస్ అలాట్. మనం దాంతో మైట్ బీ ఒక సండే రోజు ఒక 1 అవర్ టైంని పక్కన పెట్టడం అనేది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ట్రస్ట్ మీ ఆర్ నాట్, లైఫ్లో ఎవరు మరీ అంత బిజీ కాదు. జస్ట్ నాట్ ఈవెన్ స్పెండింగ్ ఏ 1 hour ఆఫ్ టైం. డెఫినెట్లీ వీ క్యాన్ డూ ఇట్. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మై పర్సనలీ నేను నా వంతుగా ఫాలో అయిన స్ట్రాటజీస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ స్ట్రీక్. అండ్ కమింగ్ టు బెనిఫిట్స్, బ్రో మీరు కంటిన్యూగా రోజు నేర్చుకుంటే ఏంది, నేను ఒక రోజు గ్యాప్ ఇచ్చి నేర్చుకుంటే ఏంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అదే కోర్స్ నేర్చుకుంటున్నారు, నేను అదే కోర్స్ నేర్చుకుంటున్నాను, ఆ థాట్స్ చాలామందికి ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, మై సిన్సియర్ అడ్వైస్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఈస్ రైట్, బట్ ద పాత్ టేకింగ్ ఈజ్ నాట్ దాట్ వెల్. సో ఒక HTML CSS కోర్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వితౌట్ ఎనీ కన్సిస్టెన్సీ ఆర్ వితౌట్ ఎనీ పర్ఫెక్షన్, it would take nearly 60 like 2 months or 3 months to complete. అంటే just in a brief. So with consistency or like practicing daily, it is coming to nearly a 1 month or 1.5 month max. So the thing is, డైలీ అదే టైం స్లాట్లో ఫిక్స్ అయి ఉండడం వల్ల మన బాడీ హ్యాబిచ్యుయేట్ అవుతుంది. మనం లెర్నింగ్ని చాలా ఇంప్రూవ్మేటిక్ వేలో మనం అర్థం చేసుకుంటున్నాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, మనకి అర్థమయ్యే విధానం కూడా చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఇట్, మన కోర్సెస్ ఫాస్ట్గా అవుతాయి, మనకు తెలియకుండానే మన ప్రోగ్రెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ద growth would be definitely exponential when we are disciplined and strictly inclined on to this consistency. So one thing I forgot to say, the cheat sheets. నేను కూడా నా పర్సనల్గా జావా స్క్రిప్ట్లో ఒకసారి స్ట్రక్ అయిపోయాను, రియాక్ట్ జేఎస్లో ఒకసారి స్ట్రక్ అయిపోయాను. అది ఏం చేయాలో తెలియట్లేదు. ద కోడ్ దాట్ ఐ వాజ్ సబ్మిటింగ్ వాజ్ గెటింగ్ రాంగ్ కంటిన్యూయస్లీ. అండ్ అలాంటి డౌట్లో మనం డెఫినెట్గా మనకు ఒక థాట్ వస్తుంది, స్ట్రీక్ పోతుందేమో, ఐ మైట్ నాట్ బీ కంటిన్యూయింగ్ మై స్ట్రీక్ అనే డౌట్ డెఫినెట్లీ అందరికీ వస్తుంది. అండ్ అలాంటి టైంలోనే డోంట్ బాదర్, డోంట్ బీ టెన్స్డ్. సో ఇంకొకసారి కూల్గా ఒకసారి మళ్ళీ దాన్ని ఆలోచించండి, ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మొత్తం రివైజ్ చేయండి, ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా ఎక్కడన్నా ఏదైనా పాయింట్ మిస్ అవుతుందామా అనేది చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ దాట్ వీ హ్యావ్ ఈస్ చీట్ షీట్స్. డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు go through all the cheat sheets at least once. So once or twice. ఒక ప్రాబ్లం మనకు అర్థం కావట్లేదు అంటే డోంట్ హెసిటేట్ టు గో ఇన్ టు ద చీట్ షీట్స్ ఫర్ అట్లీస్ట్ థ్రైస్ ఈవెన్. అండ్ మనకి అప్పుడప్పుడు వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్కిప్పింగ్ ద వీడియోస్, రైట్? సో డైరెక్ట్గా ఒక 10 seconds స్కిప్ చేసుకుంటా మనం వీడియోస్ని కంప్లీట్ చేస్తాం. ప్లీజ్ మై సిన్సియర్ అడ్వైస్ ఈస్ నాట్ టు డూ దట్. సో మనం ఆ 10 secondsలో వాళ్ళు ఏం చెప్తారు అనేది జస్ట్ ఒకటి అలా ఆలోచన వస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఆ 10 secondsలో చాలా అవుతాయి. ఏదో చిన్న క్రూషియల్ పాయింట్ మనం మిస్ అయిపోతాము. డెఫినెట్లీ అది తర్వాత చీట్ షీట్ని కూడా అలానే ఒకసారి స్కిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మనకు డెఫినెట్గా ఆ పాయింట్ అనేది మళ్ళీ స్ట్రిక్ట్గా అర్థం కాదు. సో ప్లీజ్ మై అడ్వైజ్ ఈస్ 2x స్పీడ్లో వినడము, +10 స్కిప్ చేసుకుంటూ వీడియోస్ని కంప్లీట్ చేయడము, ప్లీజ్ డోంట్ డూ దట్. డెఫినెట్లీ దేర్ విల్ బీ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. అండ్ ఇంకొకటి, ఫ్యూ టైమ్స్ ఒక 30 days స్ట్రీక్, 40 days స్ట్రీక్ అబ్సల్యూట్లీ మనందరికీ తెలుసు ఏదో ఒక కారణం వల్ల దాన్ని మనం బ్రేక్ చేస్తాం. సో డోంట్ గెట్ టూ డిప్రెస్డ్ ఆర్ లైక్ ఎనీథింగ్ దాట్ నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఐ కాంట్ రెక్టిఫై దిస్ మిస్టేక్. నో, నెవర్. సో ఈవెన్ ఇన్ మై కేస్, ఇనిషియలీ ఐ హ్యావ్ లాస్ట్ ఎ స్ట్రీక్ ఆఫ్ 30. అప్పుడే నేను ఇంకా నేను చేయలేను, 30 days స్ట్రీకే నాకు ఇంత కష్టమైంది, నేను ఇంకేం చేస్తాను అని అనుకుంటే డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ బీ కమింగ్ హియర్. ఈరోజు నేను 460 స్ట్రీక్లో ఉన్నాను. అండ్ ఆ రోజు that one day, if I don't take that decision, if I just ignore the thing and forget the past, like ఇక నాకు స్ట్రీక్ వద్దు, ఏది వద్దు అని అనుకుంటే డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ బీ హ్యావింగ్ దిస్ స్ట్రీక్ టుడే. సో ఫర్ ఎవ్రీ వన్ దేర్ విల్ బీ ఎ డే. మనం ఒక్కసారి స్టిక్ అయ్యి మనం నేర్చుకోవాలి అన్న థాట్లో ఏ రోజైతే మనం అలా ఒక బిలీఫ్ అనేది మనకంటూ మనమే క్రియేట్ చేసుకుంటామో డెఫినెట్లీ దాట్స్ ద డే ఫ్రమ్ వెన్ స్ట్రీక్ కౌంట్స్.
డెఫినెట్లీ ఫ్రమ్ దేర్ ఆన్ కన్సిస్టెన్సీ స్కోర్ అనేది పెరుగుతుంది, మన కన్సిస్టెన్సీ స్ట్రీక్ పెరుగుతూనే ఉంటుంది. So finally, all that thing that I need to convey or to suggest to my fellow mates is consistency is the secret key, whereas discipline is the key to unlock the door of success. Keep this statement in mind. I personally have gone through that in my life. Never get disappointed. ఒక 100 స్ట్రీక్ పోయింది, 200 స్ట్రీక్ పోయింది, జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచిస్తూ డోంట్ స్పెండ్ మచ్ టైమ్. డెఫినెట్లీ దేర్ కమ్స్ దట్ డేస్. Just start another new beginning. Definitely everything that we go in the past are just an experiences. Just keep that experiences in mind and shape your future. Thank you.